తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమునకు యుగయములకు మహిమ కలుగును గాక. 2026వ సంవత్సరం 7వ ఆదివారం మన దేవుని ఆత్మతోనూ సత్యంతో ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తునామమున శుభాభివందనాలు. ప్రియమైనటువంటి దేవుని సంగమ, నేటి పరిశుద్ధ ఆరాధన కార్యక్రమాన్ని ప్రార్థనతో మనం ప్రారంభించుకున్నాం. దైవజనులు ముందుకు వచ్చి ప్రారంభ ప్రార్థన మనం నడిపించవలసిందిగా ప్రభు పేరట కోరుచూ ఉన్నాం. ప్రార్థించుకుందాం. కృపా స్వచ్ఛ సంపన్నుడు అయిన మా పరలోకపు తండ్రి, స్తోత్రమైన దీవెనకరమైన ప్రభు పునరుద్ధాన దినమున మీరు కోరిన విధముగా లేఖనాల్లో తెలియజేసిన విధముగా మేము ఆత్మతో సత్యముతో ఆరాధిస్తుండగా ఈ ఆరాధన మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, మీ అధ్యక్షతన సమస్తము క్రమముగా మర్యాదగా మీ చిత్తానుసారంగా లేఖనానుసారముగా జరిగించమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. ప్రత్యేకంగా మమ్మల్ని మీరు ప్రేమించిన విధానం బట్టి స్తోత్రం తెలుస్తున్నాం. అల్పులము లోకములో ఉన్నాం, అయితే మమ్మల్ని మీరు ప్రేమించి ప్రేమకు గుర్తుగా మీ ప్రియ కుమారుని సిలువకు అప్పగించారు. ఆయన సిలువలో చిందించిన రక్తం ద్వారా మా పాపముల క్షమాపణ, మాకు ఉచిత రక్షణ గురించి మీ కుమారులుగా చేసుకున్నారు. మీ జీవగ్రంథంలో మాకు స్థానం ఇచ్చారు. పరిశుద్ధాత్మ అనే వరాన్ని మాకు అనుగ్రహించారు తండ్రి. స్తోత్రం నాయన. మీరు చేసిన మేలును బట్టి మరి తండ్రి మేము భయముతో, భక్తితో, వణుకుతో మా బ్రతుకు దినములన్నీ తండ్రి మీ బలిష్టమైన చేతికరన్న దీన మనసుకులై మీ కృపలో వర్ధిల్లుటకు సహాయం దయచేయండి. ఆరాధనకు చేరువచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి. అమూల్యమైనటువంటి మరి మీ యొక్క జీవవాక్కులను, మీ సందేశాన్ని మేము కనబోతున్నాం తండ్రి. వినగలిగిన మనస్సులను మాకు దయచేయండి. ప్రత్యేకంగా మా హృదయ తలుపులను తెరవండి. ఆ అమూల్యమైన సందేశము మా హృదయాల్లో నాటబడి 100 60 30 ఫలించడానికి సహాయం దయచేయండి. ముఖ్యంగా మా విధేయతలను, మా పొరపాట్లు, మా తగ్గుదములను దయతో కూడా క్షమించమని, సమస్తము సమకూడి జరిగించమని ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ మా ప్రభు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క సమయంలో పాటల ద్వారా దేవుని నామాన్ని మనం కనపరుద్దాం. మొట్టమొదటిగా మనందరం కూడా మనకు వచ్చినటువంటి కీర్తన ప్రేమించేదనే కీర్తన పాట ద్వారా దేవుని నామాన్ని మనం ఆరాధించాం. అదొక కలిసి పాట ద్వారా దేవుని నామం ప్రేమించేదన్ ఆదికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ ఆదికముగా ఆరాధింతున్ ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే నన్ను ఇంతవరకు ఆదుకున్నావే నన్ను ఇంతవరకు ఆదుకున్నావే నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో
ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. నీవు నన్ను చూచావే వందనమయ్యా. నీవు నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచావే వందనమయ్యా. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచావే వందనమయ్యా. నన్ను స్వస్థపరచావే వందనమయ్యా. నన్ను స్వస్థపరచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్. ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్. ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. అదేవిధంగా రెండవ కీర్తన కూడా పాటు ద్వారా దేవుని మనం ఆరాధన చేద్దాం. ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా ప్రేమించేదా ప్రేమించేదా
మట్టిలో చేరే వరకు నా ప్రాణము నంత వరకు నే మహిమలో చేరే వరకు ఆరాధించద యేసు రాజా నిన్నే ఆరాధించేదా ఆరాధించద యేసు రాజా నిన్నే ఆరాధించేదా 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 ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు ప్రార్థించేదా యేసు రాజా నిన్నే ప్రార్థించేదా ప్రార్థించేదా యేసు రాజా నిన్నే ప్రార్థించేదా 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 ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు సేవించేదా యేసు రాజా నిన్నే సేవించేదా సేవించేదా యేసు రాజా నిన్నే సేవించేదా 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 ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు జీవించేదా యేసు రాజా నీకై జీవించేదా జీవించేదా యేసు రాజా నీకై జీవించేదా 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 ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు. ఒక ఆంగ్ల కీర్తన పాట ద్వారా దేవుని నామాన్ని మనం ఆరాధించాలి. అందరం కూడా కలిసి పాడదాం. యవనస్తులు కూడా కలిసి పాడాలి. We praise thee, O God, for the Son of thy love, for Jesus who died and is now gone above. Hallelujah, thine the glory. Hallelujah, amen. Hallelujah, thine
revive us again. We praise thee, O God, for the Spirit of life, who has shown us the Savior and scattered our night. Hallelujah, thine the glory. Hallelujah, amen. Hallelujah, thine the glory. Revive us again. All glory and praise to the Lamb that was slain, who has borne all our sins and has cleansed every stain. Hallelujah, thine the glory. Hallelujah, amen. Hallelujah, thine the glory. Revive us again. Revive us again. Fill its heart with thy love. May its soul be rekindled with fire from above. Hallelujah, thine the glory. Hallelujah, amen. Hallelujah, thine the glory. Revive us again. ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి సోదరుడు స్టీఫెన్ రాజు గారు ముందుకు వచ్చి మన రెండవ ప్రార్థన నడిపించాల్సింది ప్రభు పేరు. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మరి గడిచిన పునరుద్ధాన దినం నుండి పునరుద్ధాన దినం వరకు మమ్మల్ని సజీవులుగా కాపాడి మరి ఈ విధంగా నీ సన్నిధిలో మేమందరం కూడి నిన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి ఇచ్చిన అవకాశం బట్టి నీ స్తోత్రాలు. ఇదిగో వాక్యమై మరి బోధిస్తుండగా మరి నాయన దైవ సేవకుని మీరే వాడుకు మీ ఆత్మతో నింపి ప్రతి ఒక్కరికి మరి నువ్వు ఏమైతే మాట్లాడి ఉన్నావో ఆ మాటలన్నీ ప్రతి ఒక్కరు వినిపించుకొని చక్కగా మరి హృదయంలో గ్రహించుకునే భాగ్యం అందరికీ దయచేయండి. యేసుక్రీస్తు నామములో నడుస్తున్నాం. ఆమేన్. సమయంలో ఉత్తర ప్రత్యుత్తర భాగం చదువుకున్న మన మధ్య సోదరులు శ్రీనివాసరెడ్డి అంకుల్ గారు వచ్చి ఉత్తర ప్రత్యుత్తర భాగం నడిపించవలసింది కోరుతున్నాం. కీర్తన గ్రంథము 136వ కీర్తన మొదటి వచనం నుండి చివరి వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర భాగం నడిపిస్తారు. మొదటి లైన్ సహోదరులు చదువుతూ ఉండగా రెండవ లైన్ ఆయన కృప నిరంతరం ఉండని సంఘమంతా కూడా దగ్గరగా పలికి దేవుని నామాన్ని మనం ఆనందించారు. ఆరాధన కూడి వచ్చినందరికీ ప్రభునామమున మనం మెచ్చిన దేవుడు శ్రేష్ఠుడు, పరిశుద్ధుడు, ఎన్నటికీ మారినవాడు కనుక ఆయనకు మాత్రమే మనం నమస్కరించుకొని యేసు నామమున ఆరాధించుకుంటాం. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన ఒక్కడే మహశ్చర్య కార్యములు చేయువాడు. తన జ్ఞానం చేత ఆయన ఆకాశమును కలుగ చేసెను. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. ఐగుప్తు దేశపు తొలిచూలను ఆయన హతము చేసెను. వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన రప్పించెను. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన ఇశ్రాయేలును దాని నడుమ దాటిపో చేసెను. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రమును ఆయన ముంచివేసెను. అరణ్య మార్గమును ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. గొప్ప రాజును ఆయన హతము చేసెను. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. అమోరీల రాజైన సీహోను ఆయన హతము చేసెను. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. తన సేవకుడైన ఇశ్రాయేలునకు దాని స్వాస్థ్యముగా అప్పగించెను. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకొనెను.
ఉండును. ఆయన కృప నిరంతరం ఉండును. మన శత్రువుల చేతుల నుండి మనల్ని విడిపించను. ఆయన కృప నిరంతరం ఉండును. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన కృప నిరంతరం ఉండును. ఆకాశమందు నుండి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆయన కృప నిరంతరం ఉండును. నేటి పరిశుద్ధ దినముకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము పాత నిబంధనలో నుండి కీర్తన గ్రంథము 14వ కీర్తన మొదటి నుండి చివరి వరకు సహోదరులు ప్రభుతేజ గారు చదివి వినిపిస్తారు. అటు తర్వాత క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి లేఖన భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13 నుండి 24 వచనాల వరకు సహోదరులు జనార్దన్ గారు చదివి వినిపిస్తారు. ముందుగా సహోదరులు ప్రభుతేజ గారు ముందుకొచ్చి కీర్తన గ్రంథము 14వ కీర్తన మొదటి నుండి చివరి వరకు చదివి వినిపించవలసిందిగా ప్రభు పెట్టుకోవచ్చు. కీర్తనల గ్రంథం 14వ కీర్తన, పేజీ నంబర్ 454. పేజీ నంబర్ 454, 14వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయి వాడొకడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయి వారెవరునూ లేరు, ఒక్కడైననూ లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయి వారందరికీ తెలివి లేదా? పాపము చేయి వారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమునున్నాడు. బాధపడి వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు. అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. క్రొత్త నిబంధనలో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 13 నుండి 24 వచనాలు క్రొత్త సహోదరు జనార్దన్ గారు చదివి వినిపిస్తారు. ఆరో అధ్యాయం 13 నుండి 24. వెనుకగా ఉండి విశ్వాసమందు నిలకడగా ఉండుడి. పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. మీరు చేయు కార్యములని ప్రేమతో చేయుడి. శెఫను ఇంటివారు అక్క యొక్క ప్రథమ ఫలమైన ఉన్నవారని వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియజేయను. కాబట్టి సహోదరులలో అట్టి వారిని మన పనిలో సహాయం చేయుచు ప్రయాసపడుతూ ఉండు. వారికి అందరికీ మీరు విధేయులై ఉండవల్లని మిమ్మను బతిమాలుకుంటున్నాను. శకును కొరో నాకు అకాయకును అనువారు వచ్చినందున సంతోషించుతున్నాను. మీరు లేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగజేసిరి. కనుక అట్టి వారిని సన్మానించుడి. ఆసియాలోని సంఘములను వారు మీకు వందనములు చెబుతున్నారు. అకులా ప్రిస్కిల్లా వారును వారి ఇంటినున్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెబుతున్నారు. సహోదరులు మీకు వందనములు చెబుతున్నారు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని మీరు ఒకరికి ఒకరు వందనములు చెప్పుకునుడి. పౌలును నేను నా చేతితో వందనమును వచనమును రాయుచున్నాను. ఎవడైనను ప్రభువును ప్రేమించుకుంటే వాడు శపించబడునుగాక. ప్రభువు వచ్చుచున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును కాక. క్రీస్తు యేసునందలి నా ప్రేమ మీ అందరితో ఉండునుగాక. ఆమేన్. నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై యున్నటి ఆదీపము. మారాని వాక్యము ఆరాని
దీపము ఆనాది దేవుని వాగ్దానము మారాని వాక్యము ఆరాని దీపము ఆనాది దేవుని వాగ్దానము హల్లెలూయా 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 నాదుడేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా నాదుడేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా నీ వాక్యము నా పాదములకు దీపము దీపము నా త్రోవకు వెలుగై వెలుగై యున్నాటి ఆ దీపము నరరూపమెత్తిన పరలోక వాక్యమా నాతో మాట్లాడుమా నా ప్రభువా నరరూపమెత్తిన పరలోక వాక్యమా నాతో మాట్లాడుమా నా ప్రభువా హల్లెలూయా 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 నాదుడేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా నాదుడేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా నీ వాక్యము నా పాదములకు దీపము దీపము నా త్రోవకు వెలుగై వెలుగై యున్నాటి ఆ దీపము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమునకు యుగయుగములకు మహిమ కలుగును గాక. 2026 సంవత్సరం 7వ ఆదివారమున దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు ఆశీర్వాదాలు తెలియజేసుకుంటూ, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆరాధించటకు ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 22వ వచనాన్ని మనము గమనించాలి. సహోదరులు చదవగా మనం విన్నాము, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక, ప్రభువు వచ్చుచున్నాడు. ఇఫ్ ఎనీ మ్యాన్ లవ్ నాట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, లెట్ హిమ్ బి అనాథెమా మారనాథ, దట్ ఈస్ ఎకస్డ్ వెన్ ద లార్డ్ కమ్స్. దేవుని యొక్క వాక్యములో మనం ఏం చూస్తూ ఉన్నామంటే, యోహాను సువార్త 5వ అధ్యాయము 42వ వచనములో, యోహాను సువార్త 5వ అధ్యాయము 42వ వచనములో హృదయ రహస్యములు ఎరిగినటువంటి యేసుక్రీస్తు వారు, హృదయ రహస్యములు ఎరిగినటువంటి యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన నేను మిమ్మును ఎరుగుదును, యోహాను సువార్త 5వ అధ్యాయం 42వ వచనంలో చెప్తున్నాడు, దేవుని ప్రేమ మీలో లేదు. బట్ ఐ నో యూ దట్ యు హ్యావ్ నాట్ ద లవ్ ఆఫ్ గాడ్ ఇన్ యూ. దేవుడు హృదయములను ఎరిగినటువంటి వాడు. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మీలో దేవుని ప్రేమ లేదు. వాక్యం ఏమని చెప్తుంది? దేవుడు అబద్ధం ఆడగలడా? అబద్ధం ఆడనేరని వాడు దేవుడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు మిమ్మల్ని నేను ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. కానీ మనుషులు ఏం చెప్తున్నారంటే, లేదు మేము దేవుని ప్రేమిస్తున్నాం. బాహ్యంగా అవుట్వర్డ్లీ మెన్ మే కన్ఫెస్, మనుషులు ఏం చెప్తారంటే మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుణ్ణి మీరు ప్రేమించట్లేదు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనము దేవుణ్ణి కానీ ప్రేమించినట్లయితే, దేవుని ప్రేమించడం అంటే ఏంటి? దేవుణ్ణి ప్రేమించినట్లయితే దేవుని సంఘాన్ని కూడా మనం ఏం చేస్తామో ప్రేమిస్తాము. ఆ అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనము, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తాము, దేవుడు తన స్వరక్తమిచ్చి
సంపాదించిన తన సంఘము. అక్కడ ఏమని చూస్తున్నాం? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. చర్చ్ దట్ వాస్ బాట్, దట్ వాస్ పర్చేస్డ్ విత్ ద వెరీ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుడు తన స్వరక్తం ఇచ్చి తన సంఘాన్ని ఏం చేశాడు? తన స్వరక్తం ఇచ్చి తన సంఘముని ఏం చేసుకున్నాడు? ఆయన సంపాదించుకున్నాడు. మేము దేవుని ప్రేమిస్తున్నామని చెప్పినటువంటి వారు దేవుని సంఘాన్ని కూడా ఏం చేస్తారు? ప్రేమించేటువంటి వారుగా ఉంటారు. దేవుని ప్రేమించేవారు దేవుణ్ణి ఆరాధించడం కూడా ఏం చేస్తారు? ప్రేమిస్తారు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నా సంఘాన్ని ప్రేమించినటువంటి వారిని నేను నిజంగా నన్ను ప్రేమించే వారిగా నేను ఎంతను అని వాక్యము చెప్తూ ఉంది. నేనేమో దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి అబ్బా దేవుణ్ణి ఆరాధన చేయడమా, అబ్బా అది ఎంతో, అబ్బా ఎంతసేపు చెప్తాడో ఈరోజు మా అయ్యగారు వాక్యము, ఎంతసేపు చెప్తాడో టైం చూడడం, లేకపోతే ఈరోజు 2 పాటలు పాడితే బాగుండు, లేకపోతే తొందరగా ముగించేస్తే బాగుండు అని అనుకుంటే అది దేవుని ప్రేమించడం అవుతుందా? అది కాబట్టి దేవుడు చెప్తూ ఉన్నాడు, నా యందు ప్రేమ మీరు కలిగి ఉండాలి. సహోదరు తేజ చదివినటువంటి వాక్యానికి మనం వెళ్దాము. కీర్తన గ్రంథం 14వ కీర్తన. అక్కడ దేవుడు చూస్తూ ఉన్నాడు. ఏమని చూస్తూ ఉన్నాడు అక్కడ? నన్ను వెదికేటువంటి వారు ఎవరైనా ఉన్నారా? 2వ వచనంలో వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని. ఒకవేళ ఉన్నారేమో అంటే, కలరేమో అంటే దాని అర్థం ఏంటి? లేరు. ఒకవేళ ఒకరైనా అడపాదడపైన ఉంటారేమో అని ఎక్కడి నుండి చూస్తున్నాడు? యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ఏమని చేస్తున్నాడు? నరులను పరిశీలించి ఏమని? నన్ను ఎవరైనా వెతుకుతున్నారా, నన్ను ఎవరైనా ప్రేమిస్తున్నారా అని. అయితే ప్రియమైనటువంటి వారలారా, దేవుణ్ణి ప్రేమించడం అనేటువంటిది అది ఒక బాధ్యత. ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ షుడ్ లవ్ గాడ్. ఎందుకంటే దేవుడు మనల్ని సృష్టించాడు. దేవుడు మనల్ని ఏం చేశాడు? సృష్టించాడు. తల్లి గర్భములో పిండముగా మనల్ని రూపించినటువంటి వాడు ఆయన. ఈ భూమి మీదకు వచ్చినది మొదలుకొని మనల్ని మనకు సమస్తమును సమకూరుస్తున్నటువంటి వాడు ఆయన. హీ ఈస్ ద వన్ హూ ఈస్ కేరింగ్ అస్ విత్ హిస్ ప్రావిడెన్షియల్ కేర్. సమస్తం మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన మనకు కావలసినటువంటి తల్లిదండ్రులను, మనకు కావలసినటువంటి ఆహారమును, మనకు కావలసినటువంటి ఆరోగ్యమును, మనకు కావలసినటువంటి బట్టలను, మనకు కావలసినటువంటి నీడను అన్నిటినీ ఏర్పాటు చేస్తున్నటువంటి దేవుణ్ణి మనం ఏమి చేయబద్దులమై ఉన్నామో? ప్రేమింపబద్దులమై ఉన్నాం. కానీ మనుషులు ఎలా ఉన్నారు అంటే, కీర్తన గ్రంథం 14వ కీర్తన 3వ వచనంలో వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఎలా ఉన్నారు? దేవుని ప్రేమించినటువంటి వారు, దేవుని లక్ష్య పెట్టినటువంటి వారు, వారు దేవుని దృష్టిలో ఎటువంటి వారంట? చెడిపోయినటువంటి వారుగా ఉన్నారు అని వాక్యము మనకు చెప్తూ ఉన్నది. మనము దేవుణ్ణి ప్రేమించిన యెడల మనము దేవుణ్ణి ఆరాధించడం కూడా ఏం చేస్తామో? ప్రేమిస్తాం. దేవుని మందిరానికి రావడానికి మనము ఏం చేస్తాం? ఇష్టపడతాం. కాబట్టి క్రైస్తవులకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి అంటే, నన్ను మీరు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ప్రతి పునరుద్ధానం దినమున, ప్రతి పునరుద్ధాన దినం. ఇప్పుడు మా బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా మనకు పాత నిబంధన అనేటువంటిది క్రొత్త నిబంధనకు ఛాయ, క్రొత్త నిబంధనకు ఛాయ. అంటే ఇఫ్ ఓల్డ్ టెస్టిమెంట్ ఈజ్ షాడో, న్యూ టెస్టిమెంట్ ఈజ్ రియాలిటీ. పాత నిబంధన అనేటువంటిది ఛాయ, కొత్త నిబంధన అనేటువంటిది నిజస్వరూపం. ఇప్పుడు పాత నిబంధనలో సబ్బాతు దినం అనేటువంటిది ఒకటి ఉంది. షబ్బాత్ అంటారు దాన్ని. దాన్ని ఏమంటారంటే విశ్రాంతి దినం అంటారు. దాన్ని ఏమంటారు? విశ్రాంతి దినం. ఆ విశ్రాంతి దినాన్ని ప్రతి మనిషి కూడా ఏం చేయాలి? పాటించాలి. ఒకసారి మనము నిర్గమకాండము 20వ అధ్యాయము, నిర్గమకాండము 20వ అధ్యాయంలోనికి వెళ్దాం. అక్కడ 10 ఆజ్ఞలను దేవుడు పాత నిబంధనలో ఉన్నటువంటి వారికి జారీ చేస్తున్నాడు. ఏమని జారీ చేస్తున్నాడు? 20వ అధ్యాయము 9వ వచనములో చెప్తున్నాడు, 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 8వ వచనంలో చెప్తున్నాడు, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. ఎలా ఉంచాలి నువ్వు? విశ్రాంతి దినమును నీవు ఏం చేయాలి? విశ్రాంతి దినం అంటే వారమునకు 7వ దినం. వారమునకు
7వ దినము శనివారమున, అది సెలవు దినము. దాన్ని నీవు ఆచరించటకు నువ్వు ఎలా ఉండాలి? జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతా ఏం చేయాలి? ఆదివారం మొదలుకొని శుక్రవారం వరకు నీ పని అంతా. ఇది ఎక్కడ? ఇది పాత నిబంధనలో. ఇది ఎక్కడ? పాత నిబంధనలో. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ వశమున నీ పశువైనను, నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. కాబట్టి నీవు పరిశుద్ధ దినమును ఆచరించడానికి, విశ్రాంతి దినమును ఆచరించడానికి నీవు తప్పకుండా జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే నేడు క్రొత్త నిబంధనలో ఆ పరిశుద్ధ దినము ఏ దినము? ఆదివారం, మొదటి దినము. ఇప్పుడు పాత నిబంధనలో 7వ దినము సబ్బాతు దినం అయితే ఇప్పుడు మొదటి దినము యేసుక్రీస్తు వారి సమాధిని గెలిచి పునరుద్ధానుడైనటువంటి దినము ఆదివారమును మనము ఎటువంటి దినముగా ఆచరించాలి? దేవుణ్ణి ఆరాధించే దినముగా ఆచరించాలి. వాళ్ళు ఆ 7వ దినమున వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఏ పని చేయకుండా దేవుణ్ణి వారు ఆరాధన చేసేటువంటి వారు. ఈరోజు ఛాయలోనే అలా ఉంటే రియాలిటీలో ఎలా ఉండాలి? ఛాయలో అలా ఉంటే నిజ స్వరూపంలో ఎలా ఉండాలి? ఇంకా బాగుండాలన్నమాట. కాబట్టి దాన్ని ఏమన్నారు? ఆత్మతో సత్యముతో చేసేటువంటి ఆరాధన. ఏం ఆరాధన అది? ఆత్మతో సత్యముతో చేసేటువంటి ఆరాధన. ఈ యొక్క ఆరాధనలో ఏముండదు? అబద్ధం ఉండదు. ఈ ఆరాధనలో ఏముండదు? యోహాను సువార్త 4:24 చూస్తున్నాము. దేవుడు తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని దేవుడు కోరుచూ ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించడం, దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన ఆరాధించాలి. దేవుణ్ణి మనం ఏం చేయాలి? ప్రేమించాలి. అయ్యా నీవు నాకు ఈ స్థితిని అనుగ్రహించావయ్యా, దేవా నన్ను బ్రతికించావయ్యా, దేవా నాకు ఈ ఆరోగ్యాన్ని ఇచ్చావయ్యా, దేవా నాకు ఈ స్థితిని ఇచ్చావయ్యా, నా కాళ్ళ మీద నిలబడేటువంటి స్థితిని నీవు నాకు ఇచ్చావయ్యా. ఈరోజు 2 కాళ్ళు ఉన్న ఆ కాళ్ళు నేల మీద మోపి నిలబడినటువంటి వారు ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో? ఉన్నారా లేదా? 2 కాళ్ళు బాగుండి ఆ కాళ్ళు 2 భూమి మీద నిలిపి నిలబడలేనటువంటి స్థితిలో ఎంతమంది ఉన్నారు? పేరుకి కాళ్ళు ఉన్న ఆ కాళ్ళు పనిచేయు. ఇప్పుడు వాళ్ళతో మనం పోల్చుకున్నప్పుడు మనం శ్రేష్టమైనటువంటి వారమే కదా. ఈరోజు ఇప్పుడు మనకు ఉన్నటువంటి పరిస్థితి, మంచు అంతా ఎంత చూడడానికి ఎంతో ఆహ్లాదంగా ఉంది. అటు వేడి లేదు, అటు చల్లదనం లేదు. ఆ మంచులో మనందరం ఎంతో సంతోషంగా వచ్చాం. కనీసం ఆ మంచు జస్ట్ ఒక అడుగు బయటికి వస్తే ఆ మంచు కొంచెం లోపలికి పోయినా వాళ్ళ యొక్క శరీరం అంతా బలహీనపరిచేటువంటి మనుషులు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. కానీ మనకు ఆ పరిస్థితి లేదుగా. అంటే ఈరోజు తినడానికి ఆహారం ఉంది, తినడానికి ఏముంది? కొనుక్కోవడానికి ఆహారం ఒక డబ్బు ఉంది. అయితే డాక్టర్ చెప్తాడు కానీ అది తింటే నువ్వు చచ్చిపోతావంటే. ఇప్పుడు వాళ్ళందరికన్నా శ్రేష్టమైన స్థితిలో మనం ఉన్నామా లేదా? ఇంకా మనం దేవుణ్ణి ప్రేమించడానికి ఏ కారణాలు మనం వెతకాలి? కారణాలు మనం వెతికినట్లయితే ఎన్నో కారణాలు ఉంటాయి. అయితే మనం వెతకము అవి. కాబట్టి దేవుడు ఏమని చెప్తున్నాడు? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక సహోదరులు చదివారు కదా జనార్దన్ అన్న, 16వ అధ్యాయం 22వ వచనంలో, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక. ప్రభువును ప్రేమించకపోతే, దేవుణ్ణి ప్రేమించకపోతే ఏమొస్తుందంట? కాబట్టి వై వి షుడ్ లవ్ గాడ్. ఎందుకు దేవుణ్ణి మనం ప్రేమించాలంటే శాపమును తొలగించుకోవడానికే ప్రేమించాలి. ఇప్పుడు ఉదాహరణకు తల్లిదండ్రులు పిల్లలు నిశ్శబ్దంగా ఉండాలి, ప్రతి సైలెంట్గా ఉండాలి. తల్లిదండ్రులు మనల్ని కన్నారు. తల్లిదండ్రులు మనల్ని ఏం చేశారు? కన్నారు, మనల్ని పోషించారు, మనల్ని పెంచారు, పెద్ద చేశారు. వాళ్ళు ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నారు. ఎక్కడ? వృద్ధాప్యంలో ఉన్నారు. వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళని బిడ్డలు ఏం చేయట్లేదు? సంరక్షించట్లేదు. ఇప్పుడు వాళ్ళని చూసి సమాజము వాళ్ళని హర్షిస్తుందా, వాళ్ళని పొగుడుతుందా, వాళ్ళని అప్రిషియేట్ చేస్తుందా, వాళ్ళని ఏం చేస్తుంది సమాజము? అన్న
తిడుతుంది. ఏమని తిడుతుంది? నీలాంటి వాడు పుట్టకుండా ఉన్నా బాగున్నాను. ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లోనే మనం ఉంటే, ఇప్పుడు పరలోకమందు ఉన్నటువంటి దేవుడు మన తండ్రి అయితే, ఆయన మనల్ని పోషించేవాడైతే, ఆయన మనల్ని సంరక్షించేవాడైతే, ఆయన మనల్ని నడిపిస్తున్నటువంటి వాడైతే, ఆయన తన చేతుల్లో మనల్ని ఎత్తిపెట్టుకున్న వాడైతే, మనం అనారోగ్యంలో ఉన్నప్పుడు మనము ఆయన్ని చూసి ప్రార్థించినప్పుడు మనల్ని బాగు చేసిన వాడైతే, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దేవా మాకు సహాయం చేయమన్నప్పుడు ఆయన సహాయం చేసిన వాడైతే, ఆయన మనం ప్రేమించుకుంటే ఇప్పుడు మనల్ని ఏమనాలి? కాబట్టి దేవుని వాక్యం అలా అందు దేవుని వాక్యం ఏముంటుందంటే, ప్రభువును చూడండి 22వ వచనము, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ఏమొస్తుందంట? శాపం వస్తుంది. టుడే యాజ్ అ ట్రూ వర్షిపర్స్ ఆఫ్ గాడ్, దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటువంటి మనము నేర్చుకోవలసినటువంటి, గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, వీ నీడ్ టు లవ్ గాడ్. మనము దేవుణ్ణి ఏం చేయాలి? ప్రేమించాలి. అయ్యా ప్రేమించడం అంటే ఏం చేయాలి? నిన్న ప్రేమికుల దినం జరుపుకున్నారు. వ్యాలంటైన్స్ డే జరుపుకున్నారు. వ్యాలంటైన్స్ డే జరుపుకుంటే ఏం చేస్తారు? ఏం చేశారు? ఏమిచ్చండి? బహుమానాలు ఇచ్చుకుంటారు. వ్యాలంటైన్స్ డే అంటే ఇట్స్ నథింగ్ బట్ గివింగ్ సంథింగ్ అండ్ టేకింగ్ సంథింగ్. ఇవ్వడం, పుచ్చుకోవడం, అంతే కదా. ఏమిచ్చుంటారు? రోజెస్, తర్వాత కేక్స్, తర్వాత హార్ట్ సింబల్స్, తర్వాత బ్యాండ్స్, ఇంకా ఉంగరాలు, ఏదో ఇవన్నీ చేసుకుంటారు. ఇప్పుడు ఈ యొక్క ప్రేమ వాళ్ళిద్దరూ ఒకరినొకరిని ఇష్టపడతారు, వాళ్ళు భార్యాభర్తలుగా మారుతారు. ఆ భార్యాభర్తల ప్రేమ ఎంతవరకు కొనసాగుతుంది? కొంతవరకు. ఎంతకాలము? ఒక 50 సంవత్సరాలు, ఒక 60 సంవత్సరాలు. ఇప్పుడు ఆ ప్రేమకు వాళ్ళు గుర్తుగా పూలను, బంగారమును, లేకపోతే స్వీట్స్ను, లేకపోతే ఇవన్నిటిని ఇచ్చి పుచ్చుకుంటుంటే, దేవుని యొక్క ప్రేమ ఎటువంటి ప్రేమ ఇది? తల్లి గర్భములోని పిండముగా రూపించినది మొదలుకొని, ఒక ఆయన పాట రాస్తాడు, తల్లి గర్భములో నేను ఉన్నప్పుడు నా యొక్క పిండం చెదిరిపోవాల. నా పిండం ఏం కాలేదు? దాన్ని ఏమంటామంటే ఈరోజు అబార్షన్ అంటాను మనం. అంటే నా తల్లి గర్భములో నేను పిండంగా ఉన్నప్పుడే నన్ను చెదిరిపోకుండా, నేను చనిపోకుండా నన్ను నువ్వేం చేసావో కాబట్టి. ఇప్పుడు అంటే దేవుని ప్రేమ ఎప్పటి నుండి మనకు తోడుగా ఉంది? తల్లి గర్భములో నుండి మనం ఇంకా బయటకు రాకముందే మనకు తోడుగా ఉన్నటువంటి ఆ ప్రేమ, అదే తల్లిదండ్రులు మనల్ని విడిచిపెట్టినా, తర్వాత మనము కట్టుకున్నటువంటి భార్యాభర్తలే మనల్ని విడిచిపెట్టినా, మనము కన్నటువంటి, పోషించినటువంటి, మనము బాగు చేసినటువంటి మన బిడ్డలే మనల్ని విడిచిపెట్టినా, మనల్ని విడవనటువంటి ఆ ప్రేమ ఎంతవరకు ఉంటుంది? మరణ పర్యంతం. మరణము తర్వాత కూడా ఉండేటువంటి ఆ దేవుణ్ణి ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారు? ఆయన మన దగ్గర నుండి ఏం కోరుకుంటున్నాడు? మనల్ని కన్నా, మనల్ని పోషించిన, మనల్ని ఒక స్థితిలో ఉంచినటువంటి తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత మన దగ్గర నుండి ఏం కోరుకుంటున్నారు? నాకు రోజు 3 పూట్ల బిర్యానీ పెట్టాలి, నాకు రోజు చెప్పాలి మీరే. తల్లిదండ్రులు అయ్యే కోరుకుంటున్నారు. అయ్యా ఇల్లు కట్టించాలి, అవి కోరుకుంటున్నారు తల్లిదండ్రులు. ఏం లే అయ్యా నువ్వు బాగుండు, మేము ఎంతకాలం బ్రతుకుతాం, మమ్మల్ని ఏం చెయ్యి అంతే. మనం వాళ్ళని జస్ట్ తిన్నావా? దేవుడు కూడా మన దగ్గర అదే కోరుకుంటున్నాడు. దేవుడు కూడా మన దగ్గర ఏం కోరుకుంటున్నాడు? నేను నీ దేవుడినై ఉన్నాను, నాకు ఇవ్వవలసినటువంటి ప్రేమ. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన సన్నిధికి ఉత్సాహముతో రావడం. ఎలా కీర్తన గ్రంథానికి వెళ్దాం. కీర్తన గ్రంథము 100వ కీర్తన. కీర్తన గ్రంథము 100వ కీర్తన. సంతోషముతో యెహోవాను సేవించాలి, ఉత్సాహ గానము చేయించు ఆయన సన్నిధికి.
వా. తొందరగా రండి ఆ పవి తొందరగా స్టార్ట్ చేసేస్తాడు. తొందరగా అన్నా పోతే తొందరగా ముగిస్తాడు అనుకుంటా వస్తే అది ఉత్సాహగానంతో వచ్చినట్ట. తొందరగా పోతే తొందరగా ముగిస్తాడు, లేకపోతే 11 గంటల దాకా చేస్తాడు. ఇంటికి వచ్చి కూర వండుకోవాలా, తినేటప్పటికి 2 అయిపోద్ది అని అనుకుంటా వస్తే అదే ఉత్సాహగానం. దేవుడు నన్ను ప్రేమించాడు, దేవుడు నన్ను పోషిస్తున్నాడు, దేవుడు నన్ను సంరక్షిస్తున్నాడు, భవిష్యత్తులో నన్ను దేవుడు దీవించబోతున్నాడు. దేవుడు నా దగ్గర నుంచి కోరుకునేది ఆదివారం రోజున నేను చేసేటువంటి 1.5 గంట ఆరాధననే దేవుడు నన్ను నా దగ్గర నుండి కోరుకుంటున్నాడని ఉత్సాహగానముతో అబ్బా ఈరోజు ఏం పాటలు పాడాలో, ఈరోజు ఏం వాక్యం చదువుతాడో, ఈరోజు ఏం వాక్యం చెప్తాడో, ఈరోజు ఆ వాక్యం చేత నా యొక్క హృదయము నింపబడుతుందో అని ఉత్సాహగానముతో ఆయన సన్నిధికి రావాలి. అబ్బా ఈరోజు చర్చికి వెళ్తున్నాము, ఫోన్లో ఉంది, అబ్బా ఫోన్లో అసలు ఆరాధన పోయేటువంటి పిల్లలు అక్కడ ఇంటర్నెట్ ఉండదో అని ముందే డౌన్లోడ్ కూడా చేసుకుంటారు. ముందే డౌన్లోడ్ కూడా చేసుకొని అది చూసుకుంటా ఉంటే అటువంటి వాళ్ళు లేరా? అంటే దేవుని సన్నిధికి ఎలా రావాలంట? ఎలా రావాలి? ఉత్సాహగానముతో రావాలి. 3వ వచనంలో చెప్తున్నాడు. ఎందుకు ఉత్సాహగానముతో రావాలి అంటే ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు. ఎవరు మనము మనలను సృష్టించుకోలేదు. మనలను పుట్టించిన వాడు ఆయన. మనము ఎవరి వారము? మనము దేవుని వారము. తర్వాత ఎవరమై ఉన్నాము? ఆయన మేపే గొర్రెలం. మనము వీ డు నాట్ బిలాంగ్ టు అస్. మనం కాదు, మనం ఎవరము? ఆయన ప్రజలమై ఉన్నాము, మనము ఆయన మేపే గొర్రెలమై ఉన్నాము. కాబట్టి ఆయన మనల్ని ఏం చేయాలి? ఆయన్ను మనం ప్రేమించే వాళ్ళంగా ఉండాలి. మనం ఆయన్ను ప్రేమించే వాళ్ళంగా ఉండాలి. ఇంకా కార్యక్రమం ఉన్నాయి, కానీ ప్రభుత్వం అయితే వచ్చే వారం వాటిని నేర్చుకున్నాం. కాబట్టి ముందుగా దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా లేదా అని దేవుడు మనల్ని చూసినట్లయితే, నాకు తెలియదు ఇప్పుడు మీరు దేవుని పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నారని నాకు తెలుసా? నేను ఎంత దేవుడు ప్రేమిస్తున్నానని మీకు తెలుసా? తెలియదు. మనల్ని అందరినీ ఎవరు చూస్తున్నారు? 5వ అధ్యాయం 42వ వచనం ఏం చదివా? యోహాను సువార్త 5:42. దానికి ముందు ఒకటి చెప్తాడు ఆయన. ఒక్కసారి చదువుదాం, దాన్ని చదువుకొని మనం ముగిద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 42వ వచనం. నేను మిమ్మును ఎరుగుదును. ఏమంటున్నాడు? ఐ నో యు. గాడ్ ఈజ్ సేయింగ్ ఐ నో యు. నేను మిమ్మల్ని ఎరుగుదును. మీ పరిస్థితి ఏంటో నాకు తెలుసయ్యా. ఎవరైనా వచ్చా నాకు తెలుసులే, నీ విషయం ఏంటో నాకు తెలుసులే అని చెప్తే ఎట్లుంటుందో అట్లుందన్నమాట. ఇది దేవుడు ఏం చెప్తున్నాడు? నేను నిన్ను ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు అంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? లేదయ్యా మాలో ఏముంది? దేవుని ప్రేమ ఉందయ్యా అని దేవుని ముందు నిరూపించవలసినటువంటి వారంగా మనం ఉన్నాం. దేవునికి మనం ఏం చేయాలా? నిరూపించాలి. ఆ ప్రేమను ఎలా చూపిస్తాము? దేవుణ్ణి ఆరాధించడానికి మనం రావాలి. దేవుణ్ణి ఆరాధించడానికి తప్పిపోకుండా. దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని సంఘాన్ని, ఇప్పుడు దేవుని ప్రేమించి దేవుని సంఘాన్ని నేను ప్రేమించనంటే అది దేవుని ప్రేమించినట్ట? నేను దేవుడు అంటే నాకు ఇష్టమయ్యా, దేవుణ్ణి ఆరాధనకే నేను రాను, ఆదివారం ఆరాధన నాకు వద్దు అంటే అది దేవుని ప్రేమించినట్ట? దేవుని ప్రేమించడం అంటే దేవుని మందిరాన్ని మనం ఏం చేసినట్టు? ప్రేమించాలి. తర్వాత దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆరాధించడము మనము ప్రేమించాలి. కాబట్టి దేవుణ్ణి ప్రేమించే వారంగా మనం ఉండాలి అంటే దేవుని ఆలయాన్ని ప్రేమించాలి, దేవుని మందిరాన్ని ప్రేమించాలి. రెండోది దేవుణ్ణి ఆరాధించడాన్ని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. కాబట్టి దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుణ్ణి ఆరాధించడం ప్రేమించినట్టు. ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించడం మనం తప్పిపోయామనుకోండి, అది దేవుణ్ణి ప్రేమించినట్ట, దేవుణ్ణి ప్రేమించకుండా ఉన్నట్ట? ఇప్పుడు ఆయన చెప్పింది నిజం అవుతుంది. మీరేందో నాకు తెలుసు, మీలో ఏమి లేదు, దేవుని ప్రేమ లేదు. ఒకవేళ లేదు దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నామంటే అయితే నిరూపించని దేవుడు అడుగుతున్నాడు. నిరూపించమని అడిగినప్పుడు లేదు దేవా ఈరోజు నాకు వేరే పని ఉంది, లేదు దేవా ఈరోజు నాకు వేరే కార్యక్రమం ఉందని చెప్పుకున్నప్పుడు అప్పుడు ఆయన చెప్తాడు నాకు తెలుసా మీ గురించి, నా మీద మీకు ఏమి లేదు ప్రేమ. కాబట్టి దేవుని ప్రేమించడం అంటే దేవుని సంఘమును ప్రేమించడం,
దేవుణ్ణి ఆరాధించడం, ప్రేమించడం. దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని సంఘానికి తప్పిపోకుండా రావడం. దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుణ్ణి తప్పిపోకుండా 52 ఆదివారాల సంవత్సరంలో ఆరాధించడం. అటువంటి దేవుని ప్రేమ మన హృదయాల్లో దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహాగణుడైన తండ్రి, చెప్పబడిన వాక్యము మా అందరి వినికిడిలో ఫలింపునిచ్చినట్లు మిమ్మల్ని ప్రేమించేటువంటి ప్రేమతో మా హృదయాలు నింపబడినట్లు సహాయం చేయమని క్రీస్తు నామములో ప్రార్థించున్నాము తండ్రి. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలేలా పాపికాశ్రయ బేర్చును. పరిశుద్ధ ప్రభువు పాపిని కడిగి పవిత్ర పరచును. పరిశుద్ధ ప్రభువు పాపిని కడిగి పవిత్ర పరచును. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలేలా పాపికాశ్రయ బేర్చును. పరిశుద్ధ ప్రభువు పాపిని కడిగి పవిత్ర పరచును. సమయంలో ప్రభురాత్రి భోజన కార్యక్రమంలో మనం పాల్గొందాం. దైవజనులు నడిపిస్తారు. ఆ తర్వాత కానుకల కార్యక్రమాన్ని సోదరులు ఆరోగ్యదాస్ గారు నడిపిస్తున్నాం. చేతులు చేసిన పనిచుట్లో సహోదరులు శ్రీనివాసరావు అంకుల్ గారు సహాయపడవలసిందిగా కోరుచున్నాం. ఆరాధనలో 4వ అంశమైనటువంటి రోజు కార్యక్రమము. ఈ కార్యక్రమం ద్వారా మనము ప్రతి ప్రభు పునరుద్ధాన దినమున ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మరణ పునరుద్ధానం ప్రచురపరుస్తూ మనము ముందుకు సాగుతున్నాం. అదే రీతిగా దేవుడు మనం ప్రేమించి మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి అవకాశమే ఆత్మతో సత్యంతో ఆరాధించుటకు మరి దేవుడు ఆయన సన్నిధిలో మనం నిలుపుట కనుక ఈ సమయంలో వ్రాయబడినటువంటి లేఖన భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయములో మరి 23, 24 వచనాల్లో తెలియజేసిన విధంగా ఈ కార్యక్రమంలో మనం పాల్గొనుగోలు చేద్దాం. నలగొట్టబడినటువంటి శరీరమునకు సాదృశ్యమైన రొట్టె మన మధ్యలో ఉన్నది. మానవాళి విమోచన కొరకు ప్రభువారు సిలువలో చిందించిన నిబంధన రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్ష రసం కూడా మన మధ్యలో ఉన్నది కనుక మన దేవదేవుడు ఆశీర్వదించి మనకు దయచేయులాగున మనము లేఖన భాగాన్ని చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందుతుని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పాను. కృతజ్ఞతాస్తులు తెలియజేసుకున్నాం. మిగిలిగా ప్రేమించిన పరలోక స్తోత్రం. నాయనా, దీవెనకరమైనటువంటి స్థితిని మాకు అనుగ్రహించారు. మా కాలాన్ని పొడిగించారు, సజీవులుగా నిలిపారు. మీరు కోరిన విధముగా మా ప్రభు యేసుక్రీస్తు వారు ఆదేశించిన విధంగా మేము మీ సన్నిధిలో ఉండి ఆత్మతో సత్యముతో ఆరాధిస్తుండగా తండ్రి, ఈ ఆరాధనలో 4వ అంశమైనటువంటి ఈ రొట్టె విరుచు కార్యక్రమం ద్వారా మేము మా ప్రభువును జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన నలగొట్టబడిన శరీరమునకు సాదృశ్యమైన రొట్టె మా మధ్యలో ఉంటుండగా రొట్టెను ఆశీర్వదించి మాకు దయచేయమని, స్వీకరిస్తున్నామని జ్ఞాపకం చేసుకోమని, పంచిపెడుతున్న పరిచారకుడు దీవించమని మా ప్రభు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాస్తులు తెలియజేస్తున్నాము తండ్రి. ఆమేన్.
దాయ్ బాగా కూర్చో. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తములైన కృత నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణం ఉన్మికలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి స్తోత్రం నాయనా. మా మధ్యలో ఉన్నటువంటి మా ప్రభు శిలువలో చిందించిన రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్షారసమును స్వీకరించబోతుండగా రసపాత్రను ఆశీర్వదించి మాకు దయచేయండి. పంచిపెడుతున్నటువంటి మరి నీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాస్తులు తెలియజేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పని కొరకు మనము కానుకలు సమర్పించుకుందాం. అందుకు సంబంధించినటువంటి లేఖన భాగాలు పరిశుద్ధ గ్రంథం నుంచి చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం వరకు. పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే నేను గలితీయ సంఘములకు నియమించిన ప్రకారం మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు సందా పోగు చేయకుండా ప్రతి ఆదివారము మీలో ప్రతివాడును తను వర్ధెల్లు కొలది తన వద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. అదేవిధంగా 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుకుందాం. మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదే ఇచ్చినది ప్రీతికరము. అదేవిధముగా 9వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుకుందాం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయునని ఈ విషయమై చెప్పవచ్చును. సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. కానుకలు కీర్తన పాడుతూ ఉండదు. సమయంలో కానుకల కీర్తన పాడుచుండగా సహోదరుడు దయాకర్ గారు ముందుకు వచ్చి కానుకను స్వీకరించారు. నా ప్రాణమా నా సర్వమా ఆయన చేసిన మేళ్ళన్ మరువాకుమా మేళ్ళన్ మరువాకుమా నా కర్త నాదర నా కర్త ఆశ్చర్య దుర్గము నానంద మార్గము అందులకు యెహోవాకు స్తుతి గానము చేసేదను. అందులకై యెహోవాకు స్తుతి గానము చేసేదను. నా ప్రాణమా నా సర్వమా
పరిశుద్ధ ఆరాధన కార్యక్రమాన్ని ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రతి బుధవారం 6 నుండి 7 గంటల వరకు బైబిల్ తరగతి ఉంటుంది. దయచేసి బైబిల్ తరగతిలో పాల్గొనండి. అదేవిధంగా స్త్రీలకు మాత్రము శుక్రవారము సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు స్త్రీల కూడుకుంటుంది. దయచేసి స్త్రీలందరూ కూడా ఆ కార్యక్రమం పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. ప్రార్థనతో నేటి ఆరాధన కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా మహాగణుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. 2026వ సంవత్సరము 7వ ఆదివారమున మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యాన్ని అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ప్రార్థన ద్వారా నిన్ను ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చావు. పాటల ద్వారా నిన్ను ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చావు. స్తోత్రాలు తండ్రి. వాక్య సందేశము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మా జీవితాల్లో తండ్రి మేము మీ పట్ల కలిగి ఉండవలసినటువంటి ప్రేమ తండ్రి అది ఎట్టి స్థితిలో ఉన్నది అని మీరు మాకు జ్ఞాపకం చేశారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. దేవా, ఒకవేళ మేము మిమ్మల్ని ప్రేమించేటువంటి ప్రేమలో కొరత ఉన్నట్లయితే ఆ కొరతను తీసివేసి సంపూర్ణ ప్రేమ మీ పట్ల మేము కలిగి జీవించినట్లు సహాయం చేసి తద్వారా నీ యొక్క దీవెనను మేము పొందుకున్నట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాం. చెప్పబడిన వాక్యము అందరి వినికిడిలో ఫలింపుని ఇచ్చినట్లు సహాయం చేయమని వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభురాత్రి పోయిన కార్యక్రమంలో పాలుగుంపులు పొందే భాగ్యాన్ని అనేక మందికి మాకు దయచేసావు. స్తోత్రాలు తండ్రి. ఇటు గొప్ప భాగ్యాన్ని మరొకసారి కూడా మా జీవితాల్లో ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క లోకములో ప్రభురాత్రి పోయిన కార్యక్రమంలో పాలు పంపులు పొందినటువంటి మేము పరిశుద్ధులంగా పవిత్రులుగా యేసుక్రీస్తు వారి యొక్క మరణ సమాధి పునరుద్ధానము ప్రచురించేటువంటి జీవితం మేము కలిగి జీవించినట్లు సహాయం చేయండి. శరీరాశ, నేత్రాశ, జీవపడం వారి వాటి జోలికి పోకుండా పాపపు ఛాయ్ కూడా మాకులో లేకుండా పరిశుద్ధమైనటువంటి వారంగా జీవించినట్లు ఎటువంటి శోధనలోనికి మేము తండ్రి పడకుండా మమ్మల్ని కాపాడమని వేడుకొనుచూ ఉన్నాం. ప్రత్యేకంగా మా పరమ తండ్రి, ఎవరైతే ప్రభురాత్రిపోయిన కార్యక్రమంలో పాలు పొందలేకపోయారో దేవా, వారిని దాటి పాత్ర వెళ్ళిందో తండ్రి, దాటిపోయినటువంటి ఆ స్థితిని మరొకసారి వారి జీవితాల్లో తండ్రి కలిగి ఉండకుండా తండ్రి వారు సువార్తను విని విధేయత చూపి బాప్తిజం పొంది వారి పాప శాపాలను కడిగి వేసుకొని ప్రభురాత్రిపోయిన కార్యక్రమంలో రానున్నటువంటి రోజుల్లో వారు పాలుపములు పొందుకున్నట్లు కృపను చూపించమని వేడుకొంటున్నాం. దేవా, కష్టార్జితంలో నుండి మేము హృదయం పూర్వకముగా మా హృదయం నిశ్చయించుకున్న ప్రకారము కానుకలు ఇచ్చి ఉండగా కానుకలను ఆశీర్వదించి మీ యొక్క సేవ తండ్రి వ్యాప్తి కొరకు, రాజ్య వ్యాప్తి కొరకు ఆ కానుకలు వాడబడి మీ యొక్క రెట్టింపు దీవెనలో ఆశీర్వాదాలు మేము పొందుతున్నట్లు సహాయం చేయండి. రాలేకపోయిన వారిని క్షమించండి. ప్రాణాల్లో ఉన్నారు క్షేమంగా ఉంచండి, క్షేమకరంగా మమ్మల్ని నడిపించండి. వచ్చినటువంటి ప్రతి బిడ్డను పేరు పేరున నీ యొక్క ఆశీర్వాదాలతో నింపండి. ఏ బిడ్డ ఏ అవసరంతో ఉన్నదో ఉన్నాడని వెరిగున్నావు, ఏ అనారోగ్యంతో ఉన్నదో ఉన్నాడో నీ వెరిగున్నావు దేవా, ఈ యొక్క కొరతలో ఉన్నారని వెరిగున్నావు, కన్నీటిని వెరిగున్నావు దేవా, ఇబ్బందుల సమస్యలు ఎరిగిన దేవునివైనా నీ గుప్పిలు విప్పి ప్రతి హృదయ కోరికను తీర్చండి, ప్రతి కన్నీటిని తొడవండి, ప్రతి ఆందోళనను తొలగించేయండి తండ్రి. సంతోషముతో, సమాధానముతో, ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, ధనధాన్యాలతో, సమయోచితమైన దీవెనలతో తండ్రి బిడ్డను నింపమని వేడుకుంటున్నాం. ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ప్రభుత్వ ఉద్యోగములను, శ్రేష్టమైన ఉద్యోగములను దయచేయండి. వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డలు పరిశుద్ధ వివాహంలో జతపరచబడినట్లు సహాయం చేయండి దేవా. నీ యొక్క కృపను తన బిడ్డలకు దయచేయండి దేవా. బిడ్డలు ఫైనల్ ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఇంటర్మీడియట్, 10th, డిగ్రీ పరీక్షలు రాయబోతున్నారు దేవా. సహాయం చేయండి దేవా. మంచి మార్కులతో బిడ్డలు ఉత్తీర్ణులై పై తరగతులకు వెళ్ళినట్లు సహాయం చేయండి. మీరు మాకు అనుగ్రహించిన ఉద్యోగములను, వ్యాపారములను తండ్రి, సమస్త పనిపాట్లు చేస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. వారు బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు క్షేమకరంగా దీవించబడినట్లు సహాయం చేయండి. ఎటువంటి అపాయం, ఆపద, అనారోగ్యం, కీడు సంభవించకుండా మమ్మల్ని, స్థానిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి సహోదరుని, ప్రతి సోదరిమణిని, ప్రతి బిడ్డను, ప్రతి యవనస్తుని, ప్రతి వృద్ధులను ఆశీర్వదించమని నీ యొక్క భద్రతతో తన బిడ్డలను కట్టమని వేడుకుంటూ ఉన్నాం. నేటి పరిశుద్ధ ఆరాధన కార్యక్రమ దీవెనతో బిడ్డను నింపండి దేవా. దేవా, నీ యొక్క సన్నిధిలో తండ్రి బిడ్డలు తమ హృదయాన్ని కుమ్మరించుకుని ఉంటుండగా ఏ బిడ్డ ఏ అవసరంతో ఉన్నదో, ఏ బిడ్డ ఏ అవసరంతో ఉన్నాడని వేరికి ఉన్నాం. బిడ్డల యొక్క హృదయ కోరికలను తీర్చి ఆనంద వస్త్రాన్ని ధరింప చేయమని వేడుకుంటూ నేటి పరిశుద్ధ ఆరాధన కార్యక్రమం దీవెనతో నింపి క్షేమకరంగా నడిపించమని, ఈ వారంలో జరగబోయేటువంటి బైబిల్ తరగతి మహిమకరంగా జరుగులాగిన, స్త్రీలకుడికి మహిమకరంగా జరుగులాగిన, సంఘస్థులందరం కూడా కలిసి వచ్చినట్లు కృపను చూపించమని, భద్రపరచమని, స్థిరపరచమని, చెంచుకాని పాలెంలోని అల్లిమడుగులోను, కాట్రాయపాడు ప్రాంతంలోను జరుగుతున్న క్రీస్తు సంఘ పరిచర్యను దీవించమని, డూలాస్ బైబిల్ అకాడమీ పరిచర్యను, కుట్టు కేంద్ర పరిచర్యను కూడా దీవించమని వేడుకుంటూ మహిమయు ఘనతయు ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి నామములో స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.
అందరికీ వందనాలు.